श्रीगुरुभ्यो नमः। हरि ओम। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथनाथाय सीतायां पतये नमः। ఈ యొక్క అయోధ్యలో బాలరాముడు యొక్క విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గొప్పగా ఒక భారీ ఏర్పాట్లతో ఆ యొక్క స్వామివారి అయోధ్యలో చెప్పడం జరిగింది. ఒక విగ్రహ ప్రతిష్ట చేయడం జరుగుతుంది. కావున అందరూ యావత్ భారతదేశం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్ప మహోత్సవంగా ఒక పండుగ వాతావరణంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా దీపారాధన చేసుకొని 5 దీపారాధనలు పెట్టి ఆ యొక్క ప్రతిష్ట సమయం వరకు కూడా వేచేసి ఆ అక్షంతలు వేసుకొని ఏదైతే ఆ యొక్క పంపించారో అయోధ్య నుంచి పంపించిన అక్షంతలు ఉన్నాయో అక్షంతలను శిరస్సు మీద వేసుకొని అందరూ కూడా ఆ యొక్క రాముని యొక్క సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం పొందుతున్నారు. తర్వాత అందరూ కూడా సాయంకాల సమయం కూడా ఆ గుమ్మం ముందు ఆ దీపాలు వెలిగించి ఆ యొక్క సాయంకాలం సంధ్యా సమయం అంటారు దాన్ని, సాయంకాల సమయం. ఆ సమయంలో దీపారాధన చేసినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహం ఈరోజు ఏదైతే మన కళ సహకారం కాబోతుందో అయోధ్యలో రాముల వారి యొక్క సహకారం ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మనం వేచి చూస్తున్న సహకారాన్ని మనం పొందుతున్నాము. ఆ యొక్క రాముడి యొక్క బలాన్ని కనుక తప్పనిసరిగా యావంది భక్తులందరూ కూడా ఈ ధర్మాన్ని కాపాడుతున్న సైంధవ ధర్మాన్ని కాపాడుతున్న రాముల వారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుచుకున్నాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప క్షేత్రంలో శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రము అంటారు. దీనిని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అనేది ప్రతిష్ఠ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా భక్తులకి ఇక్కడ విశేషమైన పూజలతో ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి 12:30 వరకు రుద్రాభిషేకములు జరపబడును. భక్తులందరూ కూడా సకాలంకు విచ్చేసి ఈ క్షేత్రంలో అందరూ కూడా ప్రతిరోజు కూడా నిత్యాభిషేకాలు జరుగుతాయి. అపర్ణాదేవి సమేత అనంతేశ్వర స్వామి దేవాలయం అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ లింగాలు ఇప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి కదా లింగాలు, వాటి మీద విశ్లేషణ చెప్పండి. శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం, శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం, శ్రీ మహాకాళ జ్యోతిర్లింగం, శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం, శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం, శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ కేదారనాథ జ్యోతిర్లింగం, శ్రీ గుస్వేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ వైరాల ప్రతిష్టాంతకం చేసుకున్న టెంపుల్ అపర్ణాదేవి సమేత అనంతేశ్వర స్వామి అని మధ్యస్థం స్వామివారిని చేసుకున్నారు. ఇవన్నీ క్షేత్రాలండి. అన్ని క్షేత్రాలు ఇక్కడ వైరాల ప్రతిష్ఠ చేసుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు వీటిని. అపర్ణాదేవి సమేత అనంతేశ్వర స్వామివారికి ప్రతి శివరాత్రికి, మాస శివరాత్రికి శివ కళ్యాణం జరుగుతుంది. ఈ క్షేత్రంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. శివరాత్రి, కార్తీక మాసం రోజులు ప్రతిరోజు కూడా స్వామివారి కృపకు పాత్రలై తీర్థప్రసాదం తీసుకొని స్వామివారి అనుగ్రహం పొందుతారండి. ఓం నమః శివాయ. రామభద్రాయ రామచంద్రాయ